హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ దహీ తడాగా. పేరైతే కొత్తగా అనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా. ఎప్పుడు ఒకటే పెరుగులో అన్నం వేసుకొని తినడం ఎందుకండి, ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఛానల్ని మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మీడియం సైజు ఎల్లిపాయ తీసుకొని కట్ చేసుకోండి. 4 నుంచి 5 ఎల్లిపాయలు తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోండి. నేనైతే 140 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. పెరుగులో చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. అంటే కొంచెం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే మంచిగా పెరుగు అనే ముద్దలు కట్టకుండా టేస్ట్గా మంచిగా వస్తుంది. పెరుగు లడ్డులా ఉంటుంది కాబట్టి ఇలా చేసేసుకుంటే ఫస్ట్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి కంపల్సరీగా. కొంచెము కొత్తిమీర తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల గీ వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4 నుంచి 5 ఎల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. అవి 1/2 స్పూన్ అవుతాయి. తర్వాత ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోండి. వేగేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. షుగర్ 1 స్పూన్ వేసుకోండి. స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే 1/2 స్పూన్ వేసుకోండి. షుగర్ సరిపోతుందండి. ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి కలిసేదాకా. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాలు అలానే ఉంచండి స్టవ్ పైన. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎమ్మి టేస్ట్ చేసి దహీ తడాగా రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సేమ్ చల్లచారు లాగానే ఉంటుందండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ యువర్ డే.